టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో. విసర్జక వ్యవస్థ పాఠం నుండి బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, మూత్రపిండాల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏవి? మూత్రపిండాల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏవి? ఆప్షన్ ఏ న్యూరాన్స్, ఆప్షన్ బి నెఫ్రాన్స్, ఆప్షన్ సి ఆల్వియోలై, ఆప్షన్ డి మూత్రనాళాలు. ఆప్షన్ ఏ న్యూరాన్స్, ఆప్షన్ బి నెఫ్రాన్, ఆప్షన్ సి ఆల్వియోలై, ఆప్షన్ డి మూత్రనాళాలు. సెకండ్ వన్, నెఫ్రాన్లో వెడల్పైన కప్పు ఆకారంలో ఉండే నిర్మాణాన్ని ఏమంటారు? నెఫ్రాన్లో వెడల్పైన కప్పు ఆకారంలో ఉండే నిర్మాణాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ బౌమన్ గుళిక, ఆప్షన్ బి గ్లోమరులస్, ఆప్షన్ సి సమీప సంవలితనాళం, ఆప్షన్ డి దూరస్థ సంవలితనాళం. ఆప్షన్ ఏ బౌమన్ గుళిక, ఆప్షన్ బి గ్లోమరులస్, ఆప్షన్ సి సమీప సంవలితనాళం, ఆప్షన్ డి దూరస్థ సంవలితనాళం. థర్డ్ క్వశ్చన్, బౌమన్ గుళిక గోడలలోని కణాలు. బౌమన్ గుళిక గోడలలోని కణాలు. ఆప్షన్ ఏ ఫైబ్రోబ్లాస్ట్, ఆప్షన్ బి ఎడిపోసైట్స్, ఆప్షన్ సి పోడోసైట్స్, ఆప్షన్ డి ఆస్టియోసైట్స్. ఆప్షన్ ఏ ఎడిపోసైట్స్, ఆప్షన్ ఏ ఫైబ్రోబ్లాస్ట్, ఆప్షన్ బి ఎడిపోసైట్స్, ఆప్షన్ సి పోడోసైట్స్, ఆప్షన్ డి ఆస్టియోసైట్స్. ఫోర్త్ వన్, వృక్క లేదా రీనల్ అనే పదం ఏ అవయవానికి సంబంధించింది? వృక్క లేదా రీనల్ అనే పదం ఏ అవయవానికి సంబంధించినది? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి మూత్రపిండాలు, ఆప్షన్ సి కన్ను, ఆప్షన్ డి ఊపిరితిత్తులు. ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి మూత్రపిండాలు, ఆప్షన్ సి కన్ను, ఆప్షన్ డి ఊపిరితిత్తులు. ఫిఫ్త్ వన్, అతిమూత్ర వ్యాధి ఏ హార్మోన్ లోపం వల్ల వస్తుంది? అతిమూత్ర వ్యాధి ఏ హార్మోన్ లోపం వల్ల వస్తుంది? ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి గ్లూకాగాన్, ఆప్షన్ సి వాసోప్రెసిన్, ఆప్షన్ డి ఎడ్రినలిన్. ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి గ్లూకాగాన్, ఆప్షన్ సి వాసోప్రెసిన్, ఆప్షన్ డి ఎడ్రినలిన్. సిక్స్త్ వన్, మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణం. మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణం. ఆప్షన్ ఏ యూరియా, ఆప్షన్ బి యూరోక్రోమ్, ఆప్షన్ సి అమ్మోనియా, ఆప్షన్ డి పైవేవి కావు. ఆప్షన్ ఏ యూరియా, ఆప్షన్ బి యూరోక్రోమ్, ఆప్షన్ సి అమ్మోనియా, ఆప్షన్ డి పైవేవి కావు. సెవెంత్ వన్, రెండు మూత్రపిండాలు పనిచేయని స్థితిని ఏమంటారు? రెండు మూత్రపిండాలు పనిచేయని స్థితిని ఏమంటారు? ఆప్షన్ ఏ డయాలసిస్, ఆప్షన్ బి ఈఎస్ఆర్డి, ఆప్షన్ సి యురేమియా, ఆప్షన్ డి డిఅమైనేషన్. ఆప్షన్ ఏ డయాలసిస్, ఆప్షన్ బి ఈఎస్ఆర్డి, ఆప్షన్ సి యురేమియా, ఆప్షన్ డి డిఅమైనేషన్. ఎయిత్ క్వశ్చన్, మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోవడం వల్ల శరీరంలో నీరు వ్యర్థ పదార్థాలు నిండిపోవడాన్ని ఏమంటారు? మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోవడం వల్ల శరీరంలో నీరు వ్యర్థ పదార్థాలు నిండిపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ డయాలసిస్, ఆప్షన్ బి ఈఎస్ఆర్డి, ఆప్షన్ సి యురేమియా, ఆప్షన్ డి డిఅమైనేషన్. ఆప్షన్ ఏ డయాలసిస్, ఆప్షన్ బి ఈఎస్ఆర్డి, ఆప్షన్ సి యురేమియా, ఆప్షన్ డి డిఅమైనేషన్. నైన్త్ వన్, రెండు మూత్రపిండాలు పనిచేయని వారిలో డయాలసిస్ యంత్రంతో రక్తాన్ని వడగట్టే ప్రక్రియను ఏమంటారు? రెండు మూత్రపిండాలు పనిచేయని వారిలో డయాలసిస్ యంత్రంతో రక్తాన్ని వడగట్టే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ హిమోడయాలసిస్, ఆప్షన్ బి ఈఎస్ఆర్డి, ఆప్షన్ సి యురేమియా, ఆప్షన్ డి డిఅమైనేషన్. ఆప్షన్ ఏ హిమోడయాలసిస్, ఆప్షన్ బి ఈఎస్ఆర్డి, ఆప్షన్ సి యురేమియా, ఆప్షన్ డి డిఅమైనేషన్. 10th క్వశ్చన్, డయాలసిస్ యంత్రంలోని నాళికలు లేదా గొట్టాల వంటి నిర్మాణాలు ఏ పదార్థంతో తయారై ఉంటాయి? డయాలసిస్ యంత్రంలోని నాళికలు ఏ పదార్థంతో తయారై ఉంటాయి? ఆప్షన్ ఏ సెల్యులోజ్, ఆప్షన్ బి పెక్టిన్, ఆప్షన్ సి సెల్లోఫెన్, ఆప్షన్ డి కైటిన్. ఆప్షన్ ఏ సెల్యులోజ్, ఆప్షన్ బి పెక్టిన్, ఆప్షన్ సి సెల్లోఫెన్, ఆప్షన్ డి కైటిన్. క్రింది వాటిలో అనుబంధక విసర్జక అవయవాలు ఏవి? క్రింది వాటిలో అనుబంధక విసర్జక అవయవాలు ఏవి? ఆప్షన్ ఏ ఊపిరితిత్తులు, ఆప్షన్ బి చర్మం, ఆప్షన్ సి పెద్దపేగు, ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ ఏ ఊపిరితిత్తులు, ఆప్షన్ బి చర్మం,
ఆప్షన్ సి పెద్ద పేగు, ఆప్షన్ డి పైవన్నీ. 12th వన్, ప్లాటిహెల్మింథస్ లో విసర్జక అవయవాలు ఏవి? ప్లాటిహెల్మింథస్ లో విసర్జక అవయవాలు ఏవి? ఆప్షన్ ఏ రెన్నెట్ కణాలు, ఆప్షన్ బి జ్వాలా కణాలు, ఆప్షన్ సి నెప్రీడియా, ఆప్షన్ డి మూత్రపిండాలు. ఆప్షన్ ఏ రెన్నెట్ కణాలు, ఆప్షన్ బి జ్వాలా కణాలు, ఆప్షన్ సి నెప్రీడియా, ఆప్షన్ డి మూత్రపిండాలు. 13th వన్, నెమటోడాలో విసర్జక అవయవాలు. నెమటోడాలో విసర్జక అవయవాలు. ఆప్షన్ ఏ రెన్నెట్ కణాలు, ఆప్షన్ బి జ్వాలా కణాలు, ఆప్షన్ సి నెప్రీడియా, ఆప్షన్ డి మూత్రపిండాలు. సేమ్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ రెన్నెట్ కణాలు, ఆప్షన్ బి జ్వాలా కణాలు, ఆప్షన్ సి నెప్రీడియా, ఆప్షన్ డి మూత్రపిండాలు. 14th వన్, మొలస్కాలో విసర్జక అవయవాలు. మొలస్కాలో విసర్జక అవయవాలు. ఆప్షన్ ఏ రెన్నెట్ కణాలు, ఆప్షన్ బి జ్వాలా కణాలు, ఆప్షన్. 15th వన్, ఆర్ద్రోపోడాలో విసర్జక అవయవాలు. ఆర్ద్రోపోడాలో విసర్జక అవయవాలు. ఆప్షన్ ఏ హరిత గ్రంథులు, ఆప్షన్ బి మాల్పీజియన్ నాళికలు, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి పైవేవి కావు. ఆప్షన్ ఏ హరిత గ్రంథులు, ఆప్షన్ బి మాల్పీజియన్ నాళికలు, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి పైవేవి కావు. 16th వన్, మొక్కలలో ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలకు ఉదాహరణ. మొక్కలలో ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలకు ఉదాహరణ. ఆప్షన్ ఏ ఆల్కలాయిడ్స్, ఆప్షన్ బి రెజిన్స్, ఆప్షన్ సి టానిన్స్, ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ ఏ ఆల్కలాయిడ్స్, ఆప్షన్ బి రెజిన్స్, ఆప్షన్ సి టానిన్స్, ఆప్షన్ డి పైవన్నీ. 17th వన్, క్వినైన్. క్వినైన్ సింకోనా మొక్క యొక్క ఏ భాగం నుండి లభిస్తుంది? క్వినైన్ సింకోనా మొక్క యొక్క ఏ భాగం నుండి లభిస్తుంది? ఆప్షన్ ఏ ఆకులు, ఆప్షన్ బి బెరడు, ఆప్షన్ సి ఫలము, ఆప్షన్ డి వేరు. ఆప్షన్ ఏ ఆకులు, ఆప్షన్ బి బెరడు, ఆప్షన్ సి ఫలం, ఆప్షన్ డి వేరు. 18th వన్, నింబిన్. నింబిన్ అనేది అజాడిరెక్టా ఇండికా వేప యొక్క ఏ భాగం నుండి లభిస్తుంది? నింబిన్ అజాడిరెక్టా ఇండికా మొక్క యొక్క ఏ భాగం నుండి లభిస్తుంది? ఆప్షన్ ఏ విత్తనాలు, ఆప్షన్ బి బెరడు, ఆప్షన్ సి ఆకులు, ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ ఏ విత్తనాలు, ఆప్షన్ బి బెరడు, ఆప్షన్ సి ఆకులు, ఆప్షన్ డి పైవన్నీ. 19th వన్, స్క్రోపోలమైన్. స్క్రోపోలమైన్ ఏ మొక్క నుండి లభిస్తుంది? స్క్రోపోలమైన్ అనేది కూడా ఒక ఆల్కలాయిడ్. ఇది ఏ మొక్క నుండి లభిస్తుంది? ఆప్షన్ ఏ క్రైసాంతిమం, ఆప్షన్ బి దత్తురా స్ట్రమోనియం, ఆప్షన్ సి కాపియా అరాబికా, ఆప్షన్ డి రావుల్పియా సర్పెంటైనా. ఆప్షన్ ఏ క్రైసాంతిమం, ఆప్షన్ బి దత్తురా స్ట్రమోనియం, ఆప్షన్ సి కాపియా అరాబికా, ఆప్షన్ డి రావుల్పియా సర్పెంటైనా. లాస్ట్ వన్, 20th, కర్బన సంయోగ పదార్థాలను ఏమంటారు? కర్బన సంయోగ పదార్థాలను ఏమంటారు? ఆప్షన్ ఏ లెటెక్స్, ఆప్షన్ బి రెజిన్స్, ఆప్షన్ సి ఆల్కలాయిడ్స్, ఆప్షన్ డి టానిన్స్. ఆప్షన్ ఏ లెటెక్స్, ఆప్షన్ బి రెజిన్స్, ఆప్షన్ సి ఆల్కలాయిడ్స్, ఆప్షన్ డి టానిన్స్. ఓకే అండి, ఆన్సర్స్ అయితే కామెంట్ చేస్తాను, కామెంట్ సెక్షన్లో ఉంటాయి. మీరు చూడకుండా ఆన్సర్ చేసి ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేయగలిగారు అనేది చెక్ చేసుకోండి. ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మన వీడియోస్ కనుక ఎవరికైనా ఉపయోగపడుతున్నట్టయితే వీడియో